ఆహా, వినాయకుని మహిమ అని రోజు భోజనాలే అవుతున్నాయి మాకు. కనీసం వారానికి 2-3 అన్నప్రసాదాలకు వెళ్తున్నాం. మా క్యాంపస్ లో ఎక్కడా భోజనాలు అని తెలిసిన మా ఫ్రెండ్స్ అందరం ఒకరికి చెప్పుకుంటూ భోజనాలకైతే వెళ్తుంటాం. అలా ఈ రోజు భోజనాలు అని తెలిసింది. అక్కడికే రెడీ అయ్యాను. ఎప్పుడో భోజనాలు అంటుంటావు, మరి పిల్లలకి వండి పెడుతున్నావా లేదా అని తిట్టకండి నన్ను. ఎందుకంటే పిల్లలకి స్కూల్ ఉంది కాబట్టి వాళ్ళకి మంచిగా బాక్సులు కట్టి పంపించేశాను. ఒకవేళ స్కూల్ లేకపోతే గనక వెంట తీసుకుని వెళ్ళిపోతాను. నెమ్మదిగా అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. మేము చేరవలసిన చోటుకి వచ్చేసాం. ఇక్కడే భోజనాలు. ఈ రోజు వినాయకుడికి నిమజ్జనం సందర్భంగా అన్నసంతర్పణ చేస్తున్నారు. మేము వచ్చేసరికి 2 ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. మీకు హాయ్ చెప్తున్నారు. వీళ్ళే మాకు ఫ్రెండ్స్ అయినా, వదినలైనా, అక్క చెల్లెళ్ళైనా, బంధువులైనా. వీళ్ళ గురించి మళ్ళీ తర్వాత వీడియోలో చెప్తాను. మా వినాయకుడికి అయితే జై చెప్పండి. భోజనాలు చాలా బాగా పెట్టారు. రైతా, పాపడ్, చపాతీ, వెజ్ కర్రీ, కీర్, పప్పు, జీరా రైస్. ఇక్కడ జీరా రైస్ కామన్ గా పెడతారు. భోజనం చేస్తున్నాను గాని మనసులో లేదు. పిల్లలు ఉంటే బాగుంటుంది అని కొంచెం బాధ అనిపించింది. వాళ్ళ కోసం అయితే కొంచెం ప్రసాదం తీసుకొచ్చాను. ప్లేట్లో పెట్టి వదలకుండా మంచిగా అయితే తిన్నామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.